హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఈరోజు అత్యంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని మనం డీకోడ్ చేద్దాం. ఇదేంటి అంటే, లాస్ట్ ఇయర్ కూడా మనం ఒక వీడియో చేసుకున్నాము, కానీ పర్సెప్షన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. సిఎస్సి వర్సెస్ సిఎస్ఎం ఆర్ దీన్నే సిఎస్సి ఏఎంఎల్ అంటాం. ఈ రెండింటి మధ్య తీవ్రమైనటువంటి సంఘర్షణ నిలుపుకుంది. యాక్చువల్గా ఇవి అన్నా తమ్ముళ్ళు లాంటి బ్రాంచెసే అయినప్పటికీ పేరెంట్స్ రెండు వర్గాలుగా విడిపోయి సిఎస్సి జిందాబాద్ అని కొంతమంది అంటే, సిఎస్సి ఏఎంఎల్ జిందాబాద్ అని మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఏది నిజం? టెక్నికల్గా ఇందులో వాస్తవం ఎంత అనేది చూసినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో చెప్పి దాని తర్వాత మీకు ఈ అపోహలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. దీన్ని కోర్ సిఎస్సి అని కూడా అంటారు. దీన్నే జనరల్ సిఎస్సి అని కూడా అంటారు. మేము చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బ్రాంచ్ ఇది, అంటే ఓల్డ్. దీనికి జైకొట్టే పేరెంట్స్ ఏమంటారంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది వాళ్ళ మాట. ఎప్పటి నుంచో ఉంది, ఇది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సిఎస్సి జిందాబాద్. ఇది ఒక పాయింట్. పాయింట్ నెంబర్ 2లో యూజీ లెవెల్లో, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్పెషలైజేషన్స్ తీసుకుంటే లైఫ్ నేరో అయిపోతుంది. అంటే సపోజ్ సిఎస్సిలో చేరినటువంటి విద్యార్థి అయితే సిఎస్సి ఏఎంఎల్ అయినా తీసుకోవచ్చు, సిఎస్సి డేటా సైన్స్ అయినా తీసుకోవచ్చు, సిఎస్సి ఫుల్ స్టాక్ అయినా తీసుకోవచ్చు, లేదా రేపు పొద్దున ఏ ఇతర కొత్త టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీలో ట్రైన్ అయ్యి మావాడు లాభాన్ని పొందుతాడు. రెండో వర్షన్ అంటే హీ కెన్ టేక్ ఎనీ స్పెషలైజేషన్ ఆఫ్టర్ యూజీ. యూజీ అయిపోయిన తర్వాత రేపు పొద్దున పీజీ వెళ్ళేటప్పుడు కానీ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో సిఎస్సి చదువుకున్నటువంటి పిల్లాడు ఎటువైపోయినా వెళ్ళొచ్చు అనేది సిఎస్సికి జై కొట్టేటువంటి పేరెంట్స్ చెప్పే మాట. ఇకపోతే మూడో పాయింట్ మనం తీసుకున్నప్పుడు, పునాదులు లేకుండా మనం బిల్డింగ్ కట్టగలమా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫండమెంటల్స్ ఉంటాయి. ఎవరైతే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు విజయ తీరాలకి చేరగలరు అనే మూడో పాయింట్ని సిఎస్సి మంచిది అని చెప్పేటువంటి పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఇంకా అనేక పాయింట్స్ సిఎస్సి వైపు నుంచి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. 4th పాయింట్లో అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, అబ్రాడ్ అంటే రేపొద్దున సిఎస్సి తీసుకొని రేపొద్దున పీజీకి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఏ బ్రాంచ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డేటా సైన్స్, ఏఎంఎల్, ఐఓటి, ఫుల్ స్టాకు, క్లౌడు, ఇట్లా దేనికైనా వెళ్ళిపోవచ్చు కదా. అన్నిటికీ సంబంధించినటువంటి పునాది ఉంది కాబట్టి వీసా ఆఫీసర్ పెద్ద అబ్జెక్షన్ పెట్టాడు అనేటువంటి ఒక వర్షన్ కూడా అబ్రాడ్ యొక్క పర్స్పెక్టివ్ని చూసేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఇక తర్వాత వచ్చేసి, సో 5వ పాయింట్లో తీసుకున్నప్పుడు రేపొద్దున గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించింది కానీ, లేకపోతే గేట్కి సంబంధించింది కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి వెళ్ళదలుచుకున్నట్లయితే సిఎస్సికి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ మాత్రం ఉంటుంది తప్ప స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ఉండదు అనేసి మరో విషయాన్ని సిఎస్సి గురించి చెప్తూ ఉంటారు. సో ఈ 5 పాయింట్ల రీత్యా ఇంకొక పాయింట్ కూడా ఉందన్నమాట దీంట్లో. అదేంటి అంటే, ఎవరైనా సరే సహజంగా మన కుటుంబంలో సిఎస్సి చేరాలి అని అనుకున్నప్పుడు పాత తరం అంటే ఒక 10 ఏళ్ళ నుంచి వాళ్ళ అత్త కొడుకో, లేకపోతే చిన్నాన్న కొడుకో, కజినో, లేకపోతే ఎవరో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని పోయేసి మామయ్య, లేకపోతే అన్నయ్య, లేకపోతే చిన్నాన్న ఏదో ఒకటి ఉంటుంది కదా డిజిగ్నేషన్, వాళ్ళు పెట్టేసి నేను ఏ కోర్స్ చదవమంటావు బీటెక్లో అని అడిగితే ఆయన టక్కుని చెప్పేటువంటి ఆన్సరు సిఎస్సి తీసుకోమో బాగుంటుంది అంటాడు. వీళ్ళ యొక్క స్క్రీన్ అక్కడ దాకా ఆగిపోవడం కూడా మరో కారణం. అంటే వాళ్ళు చదివినప్పుడు సిఎస్సి ఉండింది కాబట్టి వాళ్ళు సిఎస్సి బాగుందని చెప్పారు. వాళ్ళు ఏఎంఎల్ వద్దని కానీ, లేకపోతే ఏఎంఎల్ గురించి వాళ్ళకి తెలియక కానీ, లేకపోతే డేటా సైన్స్ గురించి తెలియక కానీ, లేకపోతే ఐఓటి, ఇవన్నీ ఎందుకులే, మనం సిఎస్సి చదువుకుని ఉద్యోగం వచ్చింది, వాళ్ళకు కూడా సిఎస్సి సజెస్ట్ చేద్దాం, రిస్క్ లేని మ్యాటర్ కదా అని చెప్పేసి సిఎస్సి చెప్పడం కూడా సిఎస్సి జిందాబాద్ అనడానికి కారణాలు. అదేవిధంగా సిఎస్సి ఏఎంఎల్ జిందాబాద్ కొట్టేటువంటి వాళ్ళు ఎందుకు చెప్తారు? ఫస్ట్ పబ్లిక్ పర్సెప్షన్ చెప్దాము, తర్వాత కన్క్లూజన్ నేను చెప్తాను. ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అనేది నేను తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సిఎస్సి ఏఎంఎల్ చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు మనుషుల్లో, పబ్లిక్లో పర్సెప్షన్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది అనమాట. అది పాలిటిక్స్లో కానీ, చదువులో కానీ వర్తిస్తుంది. అంటే ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవ్వడానికి సోషల్ మీడియానే కారణం అని చెప్తూ ఉన్నారు కదా. ఆయన పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పటికీ, ర్యాలీస్లో పాల్గొన్నప్పటికీ, కేవలం జూమ్ మీటింగ్లు కార్యకర్తల్ని మోటివేట్ చేయడం ద్వారానే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అంత స్థాయికి వెళ్ళగలిగాడు. అంటే తన యొక్క ఆలోచనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి ఒక సోషల్ మీడియా మెకానిజం అతను మూవీస్లో యాక్ట్ చేయడం వల్ల ప్రజల్లో ఆ యొక్క దగ్గరితనం, అంటే పబ్లిక్ ఎప్పుడు కూడా
మూడు డిపెండెంట్ ఉంటారు అనమాట, అంటే వేవ్ డిపెండెంట్ ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడక్కడ వదిన సార్లని ఆ సార్లని ఆడవాళ్ళు చేసుకుంటుంటారు కదా పండుగలు. వదిన సార్ అయినా కానీ ఇంకోటైనా కానీ ఎవరు డిక్లేర్ చేయరు, అంటే వీటికి ఏది మెకానిజం ఉండదు. కాకపోతే అట్లా వేవ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మీడియాలో కానీ ఎవరు మాట్లాడినా ఈ ఏఎంఎల్ అనేటువంటి ఒక వేవ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తీసేస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం సర్వ నాశనం కాబోతుందని కొందరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త పుంతలు దొక్కుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, దీనివల్ల లక్షలాది మందికి అంటే కొత్త రోల్స్ వస్తాయని నమ్మేటువంటి వాళ్ళు, అంటే ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరుని మీరు సామాన్యుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వింటూ వచ్చారు. అంటే వాళ్ళ మైండ్లో ఆ పేరు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ కొత్తగా ఒక పర్సన్ వచ్చింది అనుకుందాం, కరీంనగర్ నుంచో, ఆదిలాబాద్ నుంచో, నెల్లూరు నుంచో, ఒంగోలు నుంచో. సహజంగా బిర్యానీ తినాలి అనిపిస్తే ఎక్కడికి పోతారు? ఆబ్వియస్గా సెకండ్ థాట్ లేకుండా ప్యారడైజ్కి పోతారు. ఎందుకు అంటే గత 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్ బిర్యానీకి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లాగా అలా ఫిక్స్ అయిపోయి ఉంది. అంటే ప్యారడైజ్ బిర్యానీ సూపర్గా ఉంటుందని కాదు, ఇంకోటి చేసే బిర్యానీ బ్యాడ్గా ఉంటుందని కాదు, వాని పక్కనే సూపర్ డూపర్ బిర్యానీ పెట్టుకొని సొంతగా మాస్టర్ చేసుకుని ఇంట్లో చేసుకుని వచ్చి పెట్టినా వాడిని పబ్లిక్ నమ్మరు. ఎందుకు? వాళ్ళు వేవ్ని, పర్సెప్షన్ని నమ్ముతారు కాబట్టి. అదేవిధంగా ఏఐ అనే పేరు ఈరోజు ప్రజల్లో, విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో మంచిగానో చెడుగానో బాగా రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఏదైనా సరే ఓటు గుద్దేటప్పుడు మనం ఓట్లు వేస్తాం కదా రాజకీయ నాయకులకి, వాడు మంచి చెడు గురించి సంబంధం లేదు, వాళ్ళు మంచి వాళ్ళ చెడు వాళ్ళ అని సంబంధం లేదు. వాడి మైండ్లో వాడి యొక్క పిక్చర్ మన మైండ్లో కానీ రిజిస్టర్ అయి ఉంటే టక్కన వాడి మీద గుద్దేసి వచ్చేస్తాం. అట్లా కూనికర్ నా కొడుకులు కూడా చాలామంది రాజకీయ నాయకులు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏఐ అనేది మీ దృష్టిలో, మీ మైండ్లో రిజిస్టర్ అయినటువంటి ఒక ఆబ్జెక్ట్. మీరు ఒక 10 లక్షలు డొనేషన్ కట్టాలనుకున్నారు, నేరుగా పోతారు, మీరు ఆ యొక్క పోలింగ్ బూత్లో బటన్ గుద్దినట్టుగా ఏ కావాలండి అంటారు, వాడు చెప్తాడు 5 లక్షలు 10 లక్షలు డొనేషన్ చెప్తారు, సపోర్ట్ కాకుండా కట్టేసి వచ్చేస్తారు. అంటే దీనికి ఒక రకమైనటువంటి క్లారిఫికేషన్ మీ దగ్గర లేదు, కానీ ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి అటువైపు వెళ్తారు. మరికొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళంతా ఇంటెలిజెంట్ పేరెంట్స్, స్మార్ట్ పేరెంట్స్, ఏఐ వల్ల 10 ఉద్యోగాలు ఉన్నటువంటి చోట ఒక్కరే పనిచేయచ్చు, ఈ ఒక్కడికి ఎక్కువ శాలరీ వస్తుంది. 9 మంది ఉద్యోగాలు పోతాయి, 9 మందికి ఉద్యోగాలు పోతాయి, జాబ్స్ లాస్ అవుతుంది, లేదా శాలరీ ఇంక్రిమెంట్స్ ఉండు, శాలరీ తగ్గిపోతుంది. ఈ 9 మంది విషయంలో ఈ ఒక్కడికి మాత్రం విపరీతంగా శాలరీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, విపరీతంగా ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకు? వీడు ఒక్కడు ఈ 10 మంది యొక్క మ్యాన్ పవర్ని రిప్లై చేసి తెలివి కలిగి ఉన్నాడు కాబట్టి యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీనికి ఎక్కువ శాలరీ అనేది వస్తుంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ వీనికి ఒక 5 లక్షల ప్యాకేజ్ ఉందనుకుందాం యావరేజ్న, ఏది ఈ 9 మందికి, వీని ఒక్కడికే 50 లక్షల ప్యాకేజ్ ఇస్తుంది కంపెనీ. ఎందుకు? 50 లక్షలు 30 లక్షలు ఇస్తుంది, ఎందుకంటే వీళ్ళని రీప్లేస్ చేసిన ద్వారా వాడి కాస్ట్ కటింగ్ అనేది అవుతుంది, వాడికి పని తొందరగా అవుతుంది. చేర్చేటువంటి ప్రతి పేరెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ 9 మందిలో మావాడు ఉండవచ్చు అనేటువంటి భావన లేదు వాళ్ళకి. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మావాడు ఈ 9 మందిని ఎస్కేప్ కొట్టి నేరుగా మావాడు వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతారని అనుకుంటున్నారు మీరు. అంటే దీని ఆప్టిమిస్టిక్ మెకానిజం అంటారు. ప్రపంచం సునామీ వచ్చి కొట్టుకుపోయినా నాకు మాత్రం ఏం కాదు అని మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుకి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి వీడియోలో పేరెంట్స్ ఏమనుకుంటున్నారు సిఎస్సి చేరడానికి కారణాలని, ఏఎంఎల్ చేరేటువంటి పేరెంట్స్ ఏమనుకుంటున్నారనే కారణాలను నేను మీకు వివరించాను. కానీ వాస్తవం ఏంటి? సో వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ ఎట్ దిస్ టైమ్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు బోత్ సిఎస్సి పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఏఎంఎల్ పేరెంట్స్ ఇన్ ద కొన్ని మిత్స్ ఏదైతే మీరు ఉంటాయో అవన్నీ తీసేసి నిజాలు మీకు చెప్పేస్తాను. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోండి. రియాలిటీ ఏంటి? సిఎస్సి పడిపోయింది అనేది నిజం. అంటే సిఎస్సిలో జాబ్స్ తక్కువైనాయి. ఎంత తక్కువైనాయి? దాదాపు ఒక 100లో 30% మాత్రమే వస్తున్నాయి. అంటే 70% మార్కెట్ క్రాష్ అయింది. ఇది నిజం. ఈ మార్కెట్ క్రాష్ అయినటువంటి ఎఫెక్టు సిఎస్సి మీద ఎంత ఉంటుందో సిఎస్సి ఏఎంఎల్ మీద కూడా అంతే ఉంటుంది. కారణం ఏంటి అంటే, మీరు ఒక ఫ్రెషర్గా కంపెనీలోకి ఏ రోల్స్కి, అంటే మీరు ఒక నార్మల్ కాలేజీలో చేరింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
సిఎంఆర్ సెట్ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు సిఎస్సి జరిగినారు, ఎంతో డబ్బులు కట్టారు, మీరు సీట్ తీసుకున్నారు, లేకపోతే కౌన్సిలింగ్లో మీ సీట్ వచ్చింది, జాయిన్ అయిపోతున్నారు. ఇంకొక పర్సన్ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్ జరిగింది. వీళ్ళిద్దరూ ఈక్వల్లీ టాలెంటెడ్ అనుకుందాం. అంటే వీళ్ళిద్దరు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఈక్వల్లీ టాలెంటెడ్ అనుకుందాం. సిఎస్సి వాడికి ఎంతైతే ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉందో సిఎస్సి ఏఎంఎల్కి కూడా అంతే ఉంది. 1% కూడా ఎక్స్ట్రా లేదు. 1% కూడా ఏఎంఎల్కి ఎక్స్ట్రా ఉద్యోగం వచ్చి సిఎస్సి వాడికి తక్కువ ప్యాకేజ్ వచ్చేటువంటి ముచ్చట అసలు లేనే లేదు. ఇది ఒక మిత్. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేసి సిఎస్సి చదివితే నార్మల్ జాబ్స్ వస్తాయి, అంటే తక్కువ ప్యాకేజ్ జాబ్స్. ఏఎంఎల్ చదివితే మాత్రం గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఇది కూడా ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే మీరు ఒక గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత అది సిఎంఆర్లో కావచ్చు, స్టాన్లీలో కావచ్చు, లేకపోతే జేబీఐటీలో కావచ్చు, లేకపోతే కేజీరెడ్లో కావచ్చు, లేకపోతే హితంలో కావచ్చు, లేకపోతే సిబిఐటీలో కావచ్చు, లేదా శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు. మీరు ఎక్కడ చదివింది అనేది అంతా సంబంధం లేదు. మీరు ఎక్కడ చదివినా ఈ 2 బ్రాంచ్లకు వచ్చేటువంటి ప్లేస్మెంట్ కేటగిరీ మీరు ఉన్నటువంటి కాలేజీలను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సిబిఐటీలో సిఎస్సి వాడికి ఎంత అయితే వస్తుందో ఏఎంఎల్ వాడికి కూడా అంతే వస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్. వీడికి 8 లక్షలు వచ్చిందనుకో, ఈయనకి కూడా 8 లక్షలే వస్తుంది. అంతేగాని వీడికి 10 లక్షల శాలరీ వచ్చి ఈయనకి 8 లక్షల శాలరీ ఉండటం అనేది ఉండదు. సో దీన్ని బట్టి బోత్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ బోత్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పోనీ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఏఎంఎల్ చదివినోడికి సూపర్ డూపర్ సబ్జెక్ట్ టీచ్ చేసి 9 మంది ఎంప్లాయీస్ని తీసేసి అంత నాలెడ్జ్ని స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవ్వగలవా? ఇది ఒక పాయింట్ చూద్దాం. సిఎస్సి అనేది పాత చింతకాయ తొక్కు కదా, ఇది వచ్చేసి మోడ్రన్ టెక్నాలజీ. ఏఎంఎల్ మొత్తం మీకు చెప్పేసి మిమ్మల్ని ప్రొడక్ట్ ఇంజనీరింగ్ చేసే అంత లెవెల్కి స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండవు. అందుకనే మీకు ఐఐటి లెవెల్లో ఈ డిమార్కేషన్ అసలు ఎక్కడా కనిపించదు. ఈవెన్ ఎన్ఐటి లెవెల్లో కూడా కనిపించదు. కానీ స్టేట్ లెవెల్ కాలేజెస్ ఎందుకు ఇట్లా పెట్టుకుంటాయి అంటే ఒక ఏఐసిటి నామ్స్ ప్రకారం 240కి మించి ఒక బ్రాంచ్లో ఇంటేక్ ఇవ్వరు. మనవాళ్ళు వేల సీట్లు అమ్ముకోవాలి కదా. అమ్ముకోవాలంటే ఏం చేయాలి? ఒక కొత్త దేవుడు కావాలి వీళ్ళు అమ్మడానికి. అందుకని సిఎస్సి ఏఎంఎల్ పెట్టుకుంటారు. ఏఎంఎల్ కూడా ఒక ఫుల్ అయిపోయింది, 240 నిండిపోయింది, మళ్ళీ తీసుకొచ్చేసి ఏఐడిఎస్ అని పెడతారు. ఇది కూడా ఒక 240 ఇంటేక్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఏఐ అని పెడతారు. ఇది కూడా అయిపోయింది, మళ్ళీ డేటా సైన్స్ అని పెడతారు. తర్వాత ఇంకోటి సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు, లేదా ఐఓటి. ఇట్లా రకరకాల పేర్లతో తీసుకొస్తారు. కానీ సిఎస్సి ఫ్యామిలీలో అన్ని స్పెషలైజ్డ్గా చెప్పే పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీలో లేనే లేదు, ఫ్యాకల్టీనే లేదు. ఈరోజు భారత ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎన్ఐటీస్లోనే 4000 మంది ఫ్యాకల్టీ కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని బ్రాంచ్లు చెప్పడానికి ఎక్కడున్నారు బాబు ఫ్యాకల్టీ? మీరు ప్రొడక్ట్ లెవెల్ ఇంజనీర్ కావాలి అనుకున్నట్లయితే నేను ఏమవుతారో చెప్తారు చూడండి. మీరు టైర్ 1 కాలేజెస్ వర్సెస్ అంత దూరం వెళ్ళాలి. కానీ బట్ జనరల్గా ఒక కాలేజీలో సిబిఐటి లాంటి కాలేజీలో అనుకోండి, లేకపోతే మిడ్ టైర్లో ఉన్నటువంటి గీతాంజలి సిఎంఆర్ లాంటి కాలేజెస్ అనుకోండి, దాని కింద టైర్లో ఉన్నటువంటి శ్రీదత్త కానీ, లేకపోతే కేజీరెడ్డి కానీ, లేకపోతే జేబీఐటి లాంటి కాలేజెస్ ఏదైనా కానీ, అంటే మీరు లెవెల్గా ఏ లెవెల్ ఆఫ్ కాలేజ్ అయినప్పటికి కూడా మార్కెట్ బాగుంటేనే ఎవరైనా ప్లేస్మెంట్ చేయగలరు. అంతేగాని ఇప్పుడు స్టేట్ లెవెల్ కాలేజ్లో పోయేసి మీరు ప్రొడక్ట్ లెవెల్ ఇంజనీర్స్ కూడా అయితే అవ్వచ్చు. కానీ ఏ ప్రొడక్ట్ లెవెల్ ఇంజనీర్స్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. 1-2 ఎగ్జంప్షన్స్ ఉండొచ్చు. బట్ జనరలీ ప్లేస్మెంట్ యొక్క అనాలిసిస్ని లాస్ట్ 1 ఇయర్గా నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే దేని మీద ఉద్యోగాలు ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు ఇది లేటెస్ట్ సర్వే అండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చేసిన సర్వే, లేదంటే లాస్ట్ 7-8 మంత్స్లో చాలామంది జనరేటివ్ ఏఐ స్కిల్ కావాలని అడుగుతున్నారు. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగు, తర్వాత ఏజెంటిక్ ఏఐ, మల్టీ ఏజెంట్స్. ఈ స్కిల్ అడిషనల్ స్కిల్గా ఉండాలి, ప్లస్ మీరు కోడ్ కూడా రాయగలగాలి. ఈ 2 స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి కొంత మేరకు డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ జనరల్గా ఇది ఫ్రెషర్స్ హైరింగ్లో అంత పెద్ద మార్క్ ఏం కనిపిస్తలేదు. ఫ్రెషర్స్ హైరింగ్ ఇప్పటికి కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్ వర్షన్స్ ఉన్నాయి. బట్ వీటిని కూడా అడిషనల్ స్కిల్గా అడుగుతూ ఉన్నారు. అంతేగాని నీకు న్యూరల్ నెట్వర్క్స్, సూపర్వైజర్ లెర్నింగు,
అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఉన్నటువంటి వాళ్ళకి మేము జాబ్స్ ఇస్తాము, మేము C++ జావా నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వము, ఇలాంటిది ఏమీ లేదండి. కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, లాజికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా చూసుకుంటున్నారు. వీళ్ళకి సిఎస్సికి సంబంధించి ఎంతో కొంత చేసినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప స్పెసిఫిక్గా ఏఎంఎల్ కావాలి అని స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్కి వచ్చే ఏ కంపెనీస్ కూడా అడగటం లేదు. ఇది అబద్ధము. సో మీ పర్సెప్షన్ అనేది సిఎస్సి అయినా సిఎస్సి ఏఎంఎల్ అయినా మంచి కాలేజ్ చూసుకోండి. మంచి కాలేజ్ అంటే ఏందని మీనింగ్? మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి శాలరీస్ ఇస్తున్నారా లేదా ఫ్యాకల్టీకి, ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ డివిజన్ బలంగా ఉందా లేదా, అండ్ ఇది ప్రోగ్రెసివ్ కాలేజా కాదా. ఉదాహరణకి ప్రోగ్రెసివ్ కాలేజ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి అనే నేను యూట్యూబర్గా ఉన్నాను, బాగా పైసలు ఎక్కువై కొవ్వెక్కి ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, ఛానల్ ఎంత పెద్ద అయితే మాత్రం ఉపయోగమే ఉంది. ఓనర్ యొక్క ఫ్లేవర్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ నడవదు. చాలామంది ఇన్వెస్ట్ చేసేసారు, వచ్చేసినాయి, వాళ్ళ పైసలు వచ్చేసినాయి. మమ అనిపించడానికి కాలేజీ నడిపించే వాళ్ళు 50-60% ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు ఉన్నారు. కానీ ఒక 40 మెంబర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతిరోజు కాలేజీకి వస్తారు, పిల్లలు బాగోగులు చూసుకుంటారు. దాంట్లో ఎప్పుడైనా ఓనర్, మీ చిన్న కుటుంబంలో మీరు ఒక ఇల్లాలుగా మీరు ఆలోచించండి, మీరు చేసేటువంటి సంసారానికి ఒక పని మనిషి ఇల్లు చక్కబెట్టడానికి వేరియేషన్ ఉంటుందా లేదా? అంటే పని మనిషిని కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, కానీ మీ ప్లేస్ మొత్తాన్ని వాళ్ళు రీప్లేస్ చేయగలరా? అదే ఉప్పు కారం వేస్తారు, అదే వేస్తారు, కానీ అమ్మ చేసిన వంట అమ్మ చేతి వంటలాగే ఉంటుంది, పని మనిషిని చేసిన వంట పని మనిషిలాగే ఉంటుంది. అంటే పొద్దున్న లేసి ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చి కూర్చొని వాళ్ళ కుటుంబం బిజినెస్గా దాన్ని పెట్టుకొని దాంట్లో మంచి చెడు రావడం ద్వారా పిల్లల దగ్గర మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న దగ్గర బిజినెస్ చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాష్రూమ్ని గబ్బుగొడి చెడు చేసుకొని, ఎక్కడ దుమ్ము దూషారం ఆడే వేసేసుకొని, రీఎంబర్స్మెంట్ లేదనే కారణంతో ఫ్యాకల్టీకి 3-4 నెలలు జీతాలు ఎగ్గొట్టి, ఇంకా కొంతమంది అతి మేధావులు అనమాట, వీళ్ళు మేధావులు కాదు, ఓవర్ స్మార్ట్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే హై శాలరీడ్ పీపుల్ అందరినీ పీకేసి 35,000 ఇస్తాం. 35,000 అంటే ఎంత? సంవత్సరానికి ఎంత? ఖర్చులు ఎంత? ఒక విషయం నేను చెప్తున్నాను, కొన్ని కాలేజీల్లో ఏం చేస్తున్నారు చూడండి, ఇది ఎంత అన్యాయం అంటే, ఒక ఫ్యాకల్టీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటాడు అనుకోండి, ఒక సిఎస్సి ఫ్యాకల్టీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 35,000 ఆడికి జీతం ఇస్తే ఇంటి కిరాయి ఏం కట్టాలి, ఆడ పిల్లలకి ఫీజులు ఏం కట్టుకోవాలి, వాడు మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి, వాడు ఎట్ట బతకాలి? అంటే దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఫ్యాకల్టీతో చేసిన వాడు మీతో కూడా చేస్తాడు. అంటే కనీసం ఒక కాలేజీలో 5-10 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నటువంటి కాలేజెస్లో కూడా 35,000 శాలరీ ఇవ్వడం ఏం దౌర్భాగ్యం ఇది? సో మీరు ఏదైనా ఒక కాలేజీలో చేరేటప్పుడు సీక్రెట్గా ఎంక్వైరీ చేయండి, అసలు ఈ కాలేజీలో ఫ్యాకల్టీకి జీతాలు ఎంత ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు 7th పే స్కేల్స్ ఇస్తారు. 7th పే స్కేల్స్ అంటే 1,75,000 నుంచి మినిమం శాలరీ కూడా 1,30,000 ఉంటుంది అనమాట. ₹1,00,000 పై మాటే ఏదైనా కానీ. ఇట్లా శాలరీస్ బేస్ చేసే కాలేజీలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ఇది చెప్తే మా వాళ్ళు ఏడిచ్చేస్తారు, కానీ చాలామంది పిచ్చోళ్ళు, మైండ్ ఖరాబ్ అయినటువంటి వాళ్ళు మేము 25,000 కాడి నుంచి బేరం పెడతారు ఫ్యాకల్టీని. అరే వాళ్ళు ఎంటెక్లు చదువుకొని బీటెక్లు చదువుకొని ఇదే చైర్మన్ మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? మా కాలేజీలో చేస్తే 10 లక్షల ప్యాకేజ్ వస్తుందని చెప్తాడు. ఫ్యాకల్టీకే వాడు ఎంటెక్ దాకా చదివిస్తే వాడికి 25,000 ఇవ్వడం చేత కాదు, కానీ వచ్చిన వాడికి మాత్రం డొనేషన్ తీసుకొని 10 లక్షల ప్యాకేజ్ కొట్టిస్తాను. ఇది ఏం కథ ఇది? కాబట్టి మీరు మంచి కాలేజ్ చూసుకోండి, జెన్యూన్గా తలుకులు బెలుకులు అని కాకుండా. మార్పులు వచ్చినాయండి, వచ్చినటువంటి మార్పుల్లో చాలా జనరేషన్ ఆఫ్ కాలేజెస్లో న్యూ జనరేషన్ ఎంటర్ అయిపోయింది. ఒకప్పుడు ల్యాండ్ లార్డ్స్ ఆ రోజున పరిస్థితుల్లో ఎట్లా కాలేజీలు పెట్టారు, వాళ్ళు చాలామందికి మంచి చేశారు, కొంతమందికి చెడు చేశారు, అయిపోయింది. కానీ న్యూ జనరేషన్ వాళ్ళు ఎవరైతే లీడ్ చేస్తున్నారో, అది గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో న్యూ జనరేషన్ హర్షవర్ధన్ రెడ్డి సార్ కానీ, లేకపోతే సిఎంఆర్లో అభినవ్ సార్ కానీ, లేకపోతే రోహిత్ కేజీ రెడ్డి కానీ, లేకపోతే ఎవరైతే ఈ చాలామంది యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చి కాలేజెస్ని లీడ్ చేస్తూ ఉన్నారు, శ్రీదత్తాలో కానీ. అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు చదువుకొని వచ్చి కొత్తదనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దాన్ని ఒకదాన్ని చూడాలి. అంటే కాలేజీని ఎవరు ప్రస్తుతం లీడ్ చేస్తున్నారు, ఆ కాలేజీలో ఫ్యాకల్టీస్ యొక్క శాలరీస్ ఏ రకంగా ఉన్నాయి, 7th పే స్కేల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే ఫ్యాకల్టీని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారా లేదా, ఇటువంటి చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది. సిఎస్సి ఏఎంఎల్ వాస్తవానికి పెద్ద ఫరక్ అయితే లేదు. ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్గా నిజంగా తేడా లేదు. మీరు మంచిగా కోడింగ్ స్కిల్ నేర్చుకొని డే 1 నుంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసి
మీరు గిట్హబ్లో ప్రాజెక్ట్స్ పెట్టుకొని మంచిగా లీడ్ కోడ్లో స్కోర్ మెయింటైన్ చేస్తూ జీసాక్ అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఇటువంటి వాటిలో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎర్త్ ఇటువంటి ర్యాంక్స్లో పార్టిసిపేషన్ చేస్తూ ప్రపంచం ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. దాదాపు తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా కాలేజెస్లో పట్టుమని ఒక నలుగురు కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్లు ప్లేస్మెంట్ సెల్లో లేరు. మీరు పోయేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జాయిన్ అవ్వడం కాదు, ప్లేస్మెంట్ సెల్లో ఎంటర్ అవ్వండి. అది మెయింటైన్ చేస్తున్నారా లేదా, కనీసం ఆ యొక్క డిపార్ట్మెంట్కి ఫండ్స్ ఉన్నాయా లేదా, పిల్లల్ని కొత్త తరానికి ప్రిపేర్ చేసేటువంటి మైండ్ సెట్ కలిగి ఉందా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనం చూసుకోవాలి తప్ప కొంచెం హోంవర్క్ చేయాలండి. జనరల్గా మా పేరెంట్స్ అందరూ స్మార్టే, మీరు అందరూ హోంవర్క్ చేస్తారులే, కానీ ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఎడ్యునైన్ సంప్రదిస్తే ఈ కాలేజీ యొక్క జీతకాలని మీ ముందు పెడతాం. వాస్తవం, ఎందుకంటే సెన్సార్ లేకుండా ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ సగం ఇంగేసి మాట్లాడుతున్నా, ఎందుకంటే నిజాలు మాట్లాడితే మా వాళ్ళకి ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది. అందుకని సగం ఇంగేసి మాట్లాడుతున్నాను. మీకు నిజంగా సెన్సార్ లేనటువంటి కెరియర్ గైడెన్స్ కావాలన్నట్లయితే ఎడ్యునైన్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.